Welcome, dear students, teachers, and friends, to another moral story of The Shepherd and the Sheep. Once there was a shepherd. He had many sheep. He was bored of his work of tending sheep. He had to spend a lot of time taking them out for grazing and searching for the missing ones. So, he sold his sheep and bought many bags of dates. He decided to travel around the world on a ship and sell the dates. His brother accompanied him. On the way, a storm hit and their ship sank. With great difficulty, both managed to swim to an island. Soon, when the ocean was calm, they looked around and found many wild sheep. Being a shepherd, they were able to train them to become domestic sheep. After some days, another ship came sailing by and the shepherd and his brother were rescued. They took the sheep with them. They pledged to always care for the sheep and not change their profession. Moral of the story: be happy with what you have. ఇప్పుడు ఒక్కసారి కథను తెలుగులో చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతనికి చాలా గొర్రెలు ఉన్నాయి. అయితే ఆ గొర్రెలను మేత కోసం బయటికి తీసుకెళ్ళటం, తప్పిపోయిన వాటిని వెతకడం కోసం చాలా సమయం వెచ్చించాల్సి వచ్చేది. అలా గొర్రెలు మేపే పనితో విసుగు చెందాడు. అందుకని తన గొర్రెలన్నింటినీ అమ్మేసి కొన్ని బస్తాల ఖర్జూరాలను కొన్నాడు. ఆ ఖర్జూరాలను ఓడలో ప్రయాణం చేసి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం అతని సోదరుడు అతనికి తోడుగా వచ్చాడు. అయితే ఆ దారిలో ఒక తుఫాను వచ్చి వారి ఓడ మునిగిపోయింది. చాలా కష్టంతో ఇద్దరు ఈత కొడుతూ ఒక ద్వీపానికి చేరగలిగారు. సముద్రం ప్రశాంతంగా ఉన్న సమయాన వాళ్ళు చుట్టూ చూసేసరికి వారికి చాలా అడవి గొర్రెలు కనిపించినాయి. అయితే వాళ్ళిద్దరు గొర్రెల కాపరి కావటం వలన వాటిని పెంచి పెంపుడు గొర్రెలుగా తీర్చిదిద్దగలిగారు. కొన్ని రోజులకి మరొక ఓడాటు ప్రయాణించేసరికి వారు ఆ గొర్రెలతో ఆ పడవలో ఎక్కి వచ్చేశారు. అప్పుడు ఇలా ప్రతిజ్ఞ చేశారు. తాము ఎప్పుడూ తమ వృత్తిని మార్చుకోమని, గొర్రెలను ఎప్పుడూ సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నీతి: ఉన్నదానితో సంతోషంగా ఉండు.